ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఒక దాసుడైతే తన యజమానుడు ఏది చెప్తే అది చేయాలి. అలా కాకుండా దేవాది దేవుడు తనకు దాసుడుగా కాదు కానీ మనల్ని స్నేహితుడిగా పిలుచుచున్నాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడు ఏం చేయబోతా ఉన్నాడో, ఏం చేయగోరుతా ఉన్నాడో ప్రతిదీ కూడా తన స్నేహితుడికి చెప్తాడు. అలాగే దేవాది దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మనం ఆయన స్నేహితులై ఉండాలంటే ఆయన మనకు ఆజ్ఞాపించే వాటిని మనం చేసి తీరాలి. అయితే ఏం చేయాలి ఆయన స్నేహితులుగా ఉండాలంటే? అబ్రహాము తనకు స్నేహితుడిగా ఉన్నాడు. అలాగే మనం కూడా దేవాది దేవునికి స్నేహితుడిగా, సర్వ సృష్టికర్త అయిన దేవునికి మన స్నేహితులుగా ఉండాలంటే ఆయన మనకు ఆజ్ఞాపించే వాటిని మనం చేసిన ఎడల మనం ఆయనకు స్నేహితులే ఉంటాం. అలాగే దేవాది దేవుడు మనకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడం లేడు. ఈ లోకంలో మనకు నిజమైన స్నేహితులు ఉండొచ్చు, కానీ నిజముగా మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు ఉండరు. మన ఆపదలో కొంతకాలం సహాయముగా ఉంటారు, కానీ మనకు ప్రాణాన్ని అర్పించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవాది దేవుడు మనకు నిజమైన స్నేహితుడే ఉన్నాడు. అయితే దేవాది దేవుడు మనకు స్నేహితుడిగా ఉండి తను చేయబోతున్నవన్నిటిని మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక స్నేహితుడు తన పర్సనల్ విషయాలు అన్ని కూడా, ఒక స్నేహితుడు తన వ్యక్తిగత విషయాలు తన స్నేహితుడికి ఏ విధంగా పంచుకోవాలని ఆశపడతా ఉన్నాడో, దేవాది దేవుడు కూడా మనకు అన్ని విషయాలు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ఆయన మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారా? లేదంటే ఆయన విషయాలు మనం తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారా? లేదంటే దేవాది దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశపడతా ఉన్నారా? అయితే ఆయన ఆజ్ఞాపించే వాటిని మనం గైకొనాలి. ఏంటంటే ఆయనలో మనం నిలిచి ఫలించాలి. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మనకు స్నేహితుడిగా ఉండి ప్రతి విషయాన్ని మనకి పక్క నుండి నేర్పించే స్నేహితుడై, నిజమైన స్నేహితుడై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలను నెరవేర్చబడును గాక. ఆమేన్.